ప్రసిద్ధ శ్రీవారి ఆలయాలలో ఒక ముస్లిం యువరాణికి పూజలు చేస్తారని తెలుసా? వందల ఏళ్ల క్రితం ఢిల్లీ సుల్తానులు దక్షిణ భారతదేశంలో ఎన్నో దేవాలయాలను దోచుకుంటూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఆ విగ్రహం సుల్తాన్ ఆస్థానానికి చేరగానే సుల్తాన్ కూతురు ఆ స్వామివారి దివ్య రూపం చూసి ఆరాధించడం మొదలుపెట్టింది. ఆ విగ్రహపు ముగ్ధ మనోహరపు తేజస్సును చూస్తూ రాత్రింబవళ్లు ఆ దేవుడితోనే గడిపేది. అదే సమయంలో స్వామివారిని వెనక్కి తీసుకురావడానికి మన అర్చకులు ఢిల్లీ వెళ్లి సుల్తాన్ను బ్రతిమాలారు. తన కూతురి ప్రవర్తన నచ్చని సుల్తాన్ ఆ విగ్రహాన్ని అర్చకులకు తిరిగిచ్చాడు. తన దేవుడికి దూరం కాలేక ఆ ముస్లిం యువరాణి కూడా తన రాజభోగాలను వదిలేసి ఆ విగ్రహం వెనకే వందల కిలోమీటర్లు నడిచి వచ్చి భరించలేని విరహవేదనతో గుడివద్దే ప్రాణాలు వదిలేసింది. ఆమె స్వచ్ఛమైన భక్తికి కరిగిపోయిన వెంకటేశ్వర స్వామి ఆమెను ఒక జ్యోతి రూపంలో తనలోనే ఐక్యం చేసుకున్నాడు. ఆనాటి నుండి ఆమెను బీబీ నాంచారమ్మ అనే పేరుతో స్వామివారి గుడిలోనే కొలుస్తున్నారు. ఈ అద్భుతానికి సాక్ష్యంగా కడపలోని వెంకటేశ్వరుని దేవుని కడప ఆలయంలో నేటికీ ముస్లింలు ఏటా ఉగాది పర్వదినాన అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుంటారు. కులం మతం సరిహద్దులు చెరిపిన ఆ స్వచ్ఛమైన భక్తి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం ఫాలో అవ్వండి.